రెడ్డి గారు ఈరోజు అంటే బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి కావచ్చు, అదేవిధంగా మహిళా విభాగం నుంచి బండి సంజయ్ ఎవరైతే మన తెలంగాణ అంటే మొత్తం దేశ రక్షణ శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ గారు ఉన్నారో బీజేపీ పార్టీ నుంచి, ఆయన కొడుకు బండి భగీరథ్ ఈరోజు ఒక కేసులో ఇరుక్కున్నారు, అది కూడా ఫోక్సోలో. సో ఏంటి నిజంగానే ఆ 17 ఏళ్ల అమ్మాయిని నిజంగానే అంటే లవ్ అండ్ రిలేషన్లో ఉన్నారా, లేకపోతే వాళ్ళు నిజంగానే 5 కోట్లు డిమాండ్ చేశారా? ఆయన కొడుకు మీద బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఒక హనీ ట్రాప్ జరుగుతూ ఉంది, నా కొడుకు అలాంటి చర్యలకు పాల్పడ్డా అని చెప్పేసి ఆయన తండ్రిగా ఆయన చెప్పడం జరుగుతుంది. అసలు ఈ కేసులో మీరు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాబట్టి మీరు అక్కడ ధర్నా కూడా ఏది పేట్ బషీర్ బాగు పోలీస్ స్టేషన్లో ధర్నా కూడా వెళ్ళారు, అక్కడ కేసు ఫైల్ అయినప్పటి నుంచి మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. సో ఏంటి అసలు ఏం గమనించారు? ఇప్పుడు బుద్ధభవన్కి వచ్చారు, ఇక్కడ మహిళా కమిషన్ కలిశారు, ఏం చెప్పారు, ఏంటి మొత్తం టోటల్గా చెప్పండి. రాష్ట్రంలో 3 రోజుల నుంచి ఏం ఘటనలు జరుగుతున్నాయి అనేది మీరు గమనిస్తూనే ఉన్నారు. బేటీ బచావో అన్న నినాదాన్ని బేటా బచావోగా మార్చేసుకున్నాడు సంజయ్ కుమార్. ఎందుకంటే ఆయన కొడుకును రక్షించుకునే పనిలో ఉన్నాడు. ఇవాళ పోక్సో కేసు నమోదైనప్పటికీ కూడా 3 రోజుల నుంచి ఎటువంటి సంజాయిషి ఇచ్చుకోకుండా ప్రధానమంత్రి గారు వస్తే పక్కన కూర్చొని ఏమీ ఎరగనట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం ఇస్తుండండి? కేంద్ర హోంశాఖ సహాయమాత్యులు అంటే చట్టాలను అమలు చేసే స్థితిలో ఉన్నాడు. చట్టాలను అమలు చేసే పరిస్థితిలో ఉన్నటువంటి బండి సంజయ్ తన కొడుకుకు మహిళల పట్ల ఏ విధంగా, అమ్మాయిల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలో బుద్ధి చెప్పలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్కి రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. సామాన్య ప్రజలకు పోక్సో కేసు నమోదైతే ఎటువంటి శిక్ష విధిస్తారో ఇలా బండి సంజయ్ కుమార్ని కూడా అదే విధమైన శిక్ష విధించాలని కోరుతా ఉన్నారు. ఇవాళ కేసును పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నీరుగార్చే పరిస్థితిలో ఉన్నారు. ఆ అబ్బాయిని దేశం దాటి పంపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి మీడియా మిత్రులు చెప్తున్నారు. ఇవాళ బండి సంజయ్ కుమార్ గారు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడతాడో, అంటే ఆపోజిషన్లో ప్రతిపక్షంలో కేటీఆర్ గారిని ఏ విధంగా మాట్లాడేవారో ఇప్పుడు అలాంటి మాటలే తన కుమారుడు కూడా చేస్తున్నాడు. అంటే అమ్మాయిలని, డ్రగ్స్ అని ఏవేవో మాట్లాడతాడు కదా, మరి అవన్నీ కూడా తన కుమారుడే చేస్తున్నాడు. మరి ఇవి తన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో బండి సంజయ్ కుమార్ ఉన్నాడు. ఇది ఒకటే కాదు, ఈ పిల్లగాని బండి భగీరథ్ అనే అబ్బాయి మీద 2-3 కేసులు అయినాయి ఇంతకుముందు కూడా. ఈ ఒక కాంట్రవర్సీలోకి ఆ అబ్బాయి ఎప్పుడు వస్తూనే ఉంటాడు. అయితే ఇవాళ 17 ఏళ్ల మైనర్ అమ్మాయి మీద లైంగిక ఆరోపణలతో ఇవాళ మీడియా ముందుకు వచ్చిండు. మరి ఆ అమ్మాయి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందట. మరి ఎవరైనా అమ్మాయిలు పైసల కోసం క్యారెక్టర్ని వదులుకుంటారండి? ఇవాళ 5 కోట్ల కోసం ఆ అమ్మాయి మీడియాకి ఎక్కే పరిస్థితి ఉందా? ఇదంతా చాలా తప్పు. ఇవాళ అమ్మాయి నా మీద అఘాయిత్యం జరిగిందని పోలీస్ స్టేషన్కి పోతే ఉల్టా అమ్మాయి మీదనే హనీ ట్రాప్ పెట్టించిండట. ఇది ఎంత దుర్భిక్ష పరిస్థితుల్లో రాష్ట్రం ఉందనేది మనం గమనించుకోవచ్చు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు ఒక చిన్న నోటు కూడా విడుదల చేయలేదంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత నిర్వీర్యమైందో మనం గమనించుకోవచ్చు. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ చీకటి ఒప్పందం బయటపడింది. ఈరోజు బండి సంజయ్కి ఏ కష్టం వచ్చినా రేవంత్ రెడ్డి ఎన్నికేసుకొస్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి ఎటువంటి బదనాములు వచ్చినా ఈయన ఎన్నికేసుకొస్తుండ అనేది ఈ విషయంతో మనకు అర్థమైపోయింది. ఇవాళ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున కూడా ధర్నాలు, ఇంత పెద్ద రాస్తా రోకోలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారే కావచ్చు, కాంగ్రెస్ నుంచి ఏ ఒక్క మహిళ కూడా స్పందించకపోవడం ఎంత విచారకరం అంటే, ఇవాళ 17 ఏళ్ల బాలిక రోడ్డు మీదకి వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తప్పితే ఏ ఒక్క పార్టీ కూడా ముందుకొచ్చి స్పందించింది లేదు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన డెఫినెట్గా బాధితురాలకు అండగా ఉంటాం. ఈ బాధ్యత వహించి అంటే దీనికి సంజయ్ కుమార్ గారు బాధ్యత వహించి డెఫినెట్గా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈయన రాజీనామా చేయకపోతే కేంద్ర ప్రభుత్వం స్పందించి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాధితురాలి పక్షాన మేము కొట్లాడుతున్నాం. ఇలా ఉమెన్ కమిషన్కి వచ్చి మేము ఇక్కడ కంప్లైంట్ చేసినాము. డెఫినెట్గా ఇక్కడ బాధితురాలకి న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. న్యాయం జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కొట్లాడతాం. మేడం ఇప్పుడు యాక్చువల్గా గతంలో చాలా చూసాం, మనం హనీ ట్రాప్ కేసులు చాలా చూసాం. వగలాడులు వలలు వేసి అబ్బాయిల్ని ట్రాప్ చేస్తున్నారు, అది కూడా పెద్ద హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తులు. బండి సంజయ్ కొడుకు కొంచెం హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తి. అటువంటిది ఎందుకు కాకూడదని కొంతమంది అడుగుతున్నారు మేడం, వాళ్ళకి ఏ సంబంధం? చూడండి, 17 ఏళ్ల బాలిక అంత ఆలోచిస్తుందండి. 17 ఏళ్ల బాలిక ఈరోజు మీడియా ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగింది అని అంటే ఉల్టా ఆమె మీదనే హనీ ట్రాప్ అని చెప్పడము, ఇట్లాంటి మాటలు మాట్లాడడం. లవ్ అండ్ రిలేషన్ లో చాలా రోజుల నుంచి ఉన్నారు కదా, ఇన్నాళ్ళు ఏం చేశారు మరి? ఇప్పుడు అంటే మభ్య పెట్టిండని చెప్తా ఉంది కదా అమ్మాయి, మాయ మాటలు చెప్పడం, మభ్య పెట్టడం. మరి ఆ పిల్లగానికి ఇది కొత్త కాదట, ఇదివరకు చాలా కేసులు నమోదైనాయట. స్వయంగా బండి భగీరథ్ ఫ్రెండే అమెరికా నుంచి ఫోన్ చేసి మీడియాతో మాట్లాడిండు. ఇటువంటివి చాలా చేస్తాడు, నేను స్వయంగా చూసిన. వెలుగులోకి వచ్చినాయి కొన్నే, బయటకు రాని చాలా ఉన్నాయని చెప్పి వాళ్ళ ఫ్రెండే చెప్తున్నాడు. మరి ఇటువంటి కేసులు మనం టెక్ మహీంద్రాలో కూడా ఏదో ఇష్యూలో బయటపడ్డాడు ఈ అబ్బాయి. అన్ని రకాలుగా కాంట్రవర్సీలోనే ఉన్నాడు ఈ అబ్బాయి. కాబట్టి
అమ్మాయి బయటకు వచ్చి కేసు పెట్టి ఇప్పుడు ఏంటంటే పోక్సో కేసు అంటే ఏంది చిన్న పిల్లలను పరిరక్షించే కేసు. మరి అంత పెద్ద కేసు పెట్టినాక కూడా మరి అది అంటే అది అవాస్తవం అని కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పుకోలేకపోతున్నాడు. అంటే ధైర్యంగా నా కుమారుడి మీద ఇది అవాస్తవంగా జరిగిందని చెప్పుకోలేకపోతుండంటే ఇది వాస్తవమే అని చెప్పి తెలంగాణ ప్రజలు గమనించారు. ఇవాళ అమ్మాయి పార్టీలకు అతీతంగా అమ్మాయి పక్షాన్ని నిలబడ్డది తెలంగాణ సమాజం. డెఫినెట్గా అమ్మాయికి న్యాయం జరుగుతుంది. బండి సంజయ్ కుమార్ తన కొడుకు ఏ విధంగా శిక్ష పడేస్తాడని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమాజం ఎదురు చూస్తుంది. సో మరి అంటే బండి సంజయ్ లాంటి ఫేమ్ ఉన్న అంటే ఒక కేంద్ర మంత్రి మీద ఇటువంటి బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి లోకల్ మీడియా కావచ్చు, లేదంటే ప్రతిపక్షాలు కావచ్చు, కావాలని బురదజల్లుతున్నారు అని మాట్లాడుతున్నారు. ఇక నిందితుడిని తప్పించడానికి ఇలాంటి ఎన్నో వాడతారు. కానీ నిందితుడికి డెఫినెట్గా శిక్ష పడాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. తప్పు చేసిన వాడు ఎప్పుడు కూడా ఒప్పుకోడు నేను తప్పు చేసినా అని. డెఫినెట్గా పోలీసు యంత్రాంగం ఉంది, ఇవాళ ఉమెన్ కమిషన్ ఉంది, బాధితురాల పక్షాన ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం చేస్తారన్న నమ్మకం మాకుంది. రేవంత్ రెడ్డి వెనుకేసుకొచ్చే ప్రయత్నాలు చేస్తే డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.